ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మార్చాలని నిర్ణయం తీసుకుంది. పేర్లు మారుస్తూ విజన్ యూనిట్ అన్నట్టుగా ప్రస్తావిస్తుంది. అయితే ఇలా పేర్లు మార్చే వ్యవహారం ఏమైనా ఫలితాన్ని ఇస్తుందా? పేర్లు మార్చినంత మాత్రాన పబ్లిక్లో దాని ముద్ర కనిపిస్తుందా? ఎందుకంటే నిజానికి గ్రామ సచివాలయాలు అనే వ్యవస్థకు శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన 4 నెలలకే 2019 అక్టోబర్ 2వ తారీఖున గ్రామ సచివాలయ వ్యవస్థకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గం కరపలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ వ్యవస్థకి పురుడు పోసుకుంది. అలాంటి గ్రామ సచివాలయ వ్యవస్థ అనేక సందర్భాల్లో విస్తృత ప్రయోజనాలు కల్పించింది. ప్రజలకి ఏ సర్టిఫికెట్ కావాలన్నా అందుబాటులో తీసుకునేదానికి అవకాశం దక్కింది. దాంతోపాటుగా ఎవరికి ఏ అవసరం ఉన్నా చాలా చేరువలో ప్రభుత్వ విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా వంటి విపత్తుల వేళ ఎలాంటి సహాయక కార్యక్రమాలు అప్రమత్తం చేసే ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి జరగాలన్నా, ప్రభుత్వం నుంచి జనాలకి చేరాలన్నా చాలా సునాయాసంగా చేర్చేదానికి ఆ వ్యవస్థ ప్రయోజనం కలిగించింది. ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం అన్నట్టుగా పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఈ సచివాలయ వ్యవస్థను అందుబాటులో తీసుకొచ్చారు. అది మెరుగైన ఫలితాన్ని ఇచ్చినట్టుగా ఆచరణలో రుజువైంది. దాంతో చంద్రబాబు సర్కారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక వ్యవస్థల్ని నీరుగార్చే ప్రయత్నం చేసినప్పటికీ సచివాలయ వ్యవస్థ తొలగించడం సాధ్యం కాలేదు. నిజానికి ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాలని రద్దు చేశారు. వాలంటరీ విధానం అధికారంలో రాకముందు 10,000 రూపాయల వేతనం ఇస్తాం, చాలా ప్రయోజనం అంటూ చెప్పి ఆ తర్వాత 3 గంటల పనికి వాలంటీర్ ఎందుకు అన్నట్టుగా మొత్తం వాలంటీర్నే తొలగించేసినటువంటి పరిస్థితి. ఇట్లా అనేక వ్యవస్థలకి పంగనామం పెట్టినప్పటికీ గ్రామ సచివాలయ వ్యవస్థను కొనసాగించాల్సిన పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చింది. ఎన్టీ రామారావు తాలూకాలు రద్దు చేసి మండలాల వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ చేస్తే జగన్మోహన్ రెడ్డి మండల కేంద్రాల నుంచి పరిపాలనను పల్లె వరకు గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లారు అనే అభిప్రాయానికి ఈ వ్యవస్థ ఆస్కారం ఇవ్వడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు చంద్రబాబు సచివాలయ వ్యవస్థ అనే పేరు తొలగించి దానికి విజన్ యూనిట్ అనే పేరు పెట్టినా అది ప్రజల్లో నాటుకుంటుందా? ప్రజల నోళ్లలో నానేందుకు అవకాశం ఉంటుందా? ఉదాహరణకి ఆరోగ్యశ్రీ, దానికి చంద్రబాబు సర్కారు పెట్టిన పేరు ఎన్టీఆర్ వైద్య సేవ. జనం ఎవరైనా దాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ అనే పలికే అవకాశం ఉంటుందా? చివరికి మీడియాలో కూడా, ఆఖరికి అసెంబ్లీలో కూడా ఆరోగ్యశ్రీ అన్నట్టుగా ఇంకా పదే ప్రస్తావిస్తుండడంతో చివరికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఓపోవాల్సి వచ్చింది. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఉండేది, మేము వచ్చిన తర్వాత పేరు కూడా మార్చాం, ఎన్టీఆర్ వైద్య సేవ అంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా ఆరోగ్యశ్రీ అన్నట్టుగానే మాట్లాడినటువంటి పరిస్థితి అసెంబ్లీలో కనిపించింది. అంటే అసెంబ్లీ వేదికగానే ఇంకా ఆరోగ్యశ్రీ అంటుంటే ఇక సామాన్యులు దాన్ని ఆరోగ్య సేవ అన్నట్టుగా ఎట్లా అంటారు? అలాగే ఇప్పుడు సచివాలయ వ్యవస్థ కూడా పేరు అధికారయుతంగా మారచ్చు, కానీ సాధారణ వాడుక భాషలో అది మాత్రం ఎన్నటికీ సచివాలయ వ్యవస్థగానే వేళ్ళూనుకుపోతుంది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక వ్యవస్థ పురుడు పోసుకున్నప్పుడు ఏ పేరుతో ఉంటుందో అదే పేరుతో కొనసాగుతుంది. ఎండిఓల్ని ఆ తర్వాత ఎంపీడీఓలు అన్నట్టుగా మార్చారు, కానీ సామాన్యులు ఎండిఓలే అంటారు. ఎంఆర్ఓల్ని తహసీల్దారులుగా మార్చారు, ఇంకా నేటికి చాలామంది ఎంఆర్ఓలుగానే పిలుస్తూ ఉంటారు. ఇట్లా అనేక రకాల పేర్లు జనాల్లో ముద్ర పడిన తర్వాత దాన్ని తొలగించడం చంద్రబాబు తరం కూడా కాదు అనేదానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పేర్లు మార్చుకుని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సిస్టమ్ విజన్ యూనిట్ అని పేరెట్టుకుని తన విజన్ అన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నం చేసినా అదంతా ఫలితాన్ని ఇచ్చే అవకాశం పెద్ద ప్రయోజనం ఉండదు. అదే సమయంలో అలాంటి వ్యవస్థని మరింత మెరుగుపరిచేలా ప్రభుత్వం ఆలోచించకుండా పేర్లు మార్చి క్రెడిట్ తన ఖాతాలో వేసుకుందాం అనే ప్రయత్నం చేయడమే విడ్డూరంగా ఉంటుంది. వాస్తవానికి గ్రామ సచివాలయ వ్యవస్థ మరింత పటిష్టం చేస్తే ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేదానికి అవకాశం ఉంది. అనేక రకాల మార్పులకి అక్కడ వెసులుబాటు ఉంది.
అందుకు తగ్గట్టుగా సిబ్బంది ఉన్నారు. కానీ ఆ సిబ్బంది విషయంలోనూ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ మరొకవైపు ఆ వ్యవస్థను మెరుగుపరచడం మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా పేర్లు మార్చుకోవడం ద్వారా ప్రయోజనం పొందుదాం అని చేస్తున్నటువంటి ప్రయత్నాలు పెద్దగా ఫలించే అవకాశం కనిపించడం లేదు.